హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. తెలంగాణ గవర్నమెంట్ నుంచి మరొక 123 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట అండి. ఇది దేనికి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేటువంటిది ఇప్పుడు మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. ఇది శ్రీనిధి క్రెడిట్ కార్పొరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట అండి. ఇందులో 123 అసిస్టెంట్ మేనేజర్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది ఈ వీడియోలో మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. ఈ అసిస్టెంట్ మేనేజర్ సంబంధించినటువంటి అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమిటి, వారికి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్ ఏంటిది, ఏజ్ క్రైటీరియా ఏంటిది, అలాగనే డిస్ట్రిక్ట్ వైజ్గా ఉన్నటువంటి 123 ఉద్యోగాలకు సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఈ వీడియోలో మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరకు చూడడం మర్చిపోకండి. సో ఈ వీడియో మనం చూసుకున్నట్లయితే కనుక ఈ అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించినటువంటి పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారు చూసుకున్నట్లయితే వారు అప్లై చేసుకోవాలనుకున్నటువంటి వారికి ఇందులో 123 ఉద్యోగాలకు గాను మనకి 12 ఉద్యోగాలు అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇచ్చేస్తున్నారు అనమాట. డైరెక్ట్గా వారికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మెంబర్స్కి 10% కోట అనమాట. అంటే 12 ఉద్యోగాలు అనేటువంటిది వారికి కేటాయిస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సో మిగతా ఉన్నటువంటి 111 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఈ 11 ఉద్యోగాలు అనేటువంటిది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకుంటున్నట్లుగా ఇందులో మనకి మెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. సో 12 ఉద్యోగాలు అనేటువంటిది మనకంటే 10% అనేటువంటిది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్కి రిజర్వ్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సో మనం అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎగ్జామ్ రాసేటువంటి వారు పోటీ పడుతున్నటువంటిది 111 పోస్టులకు వారు పోటీ పడుతున్నారనమాట. అయితే ఈ 111 పోస్టులు అనేటువంటిది ఏ డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చూపిస్తాను. తద్వారా మీకు ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు రావడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ 111 పోస్టులకు సంబంధించినటువంటి 123 పోస్టులకు సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక అత్యధికంగా వచ్చేసి ఖమ్మంలో ఉండడం జరిగింది అనమాట అండి. 11 పోస్టులు ఉండడం జరిగింది. ఇందులో ఓసీకి 4, ఈడబ్ల్యూఎస్కి 1, బీసీఏకి 1, బీసీబీకి 1, బీసీసీ ఓహెచ్కి 1, ఎస్సీ గ్రూప్ 1కి 1, ఎస్సీ గ్రూప్ 2కి 1, ఎస్టీకి 1, ఈ రకంగా మొత్తం 11 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగిందనమాట. భద్రాద్రి కొత్తగూడెంలో ఆ తర్వాత 10 పోస్టులు ఉండడం జరిగిందనమాట అండి. ఓసీకి 3, ఈడబ్ల్యూఎస్కి 1, బీసీఏకి 1, బీసీబీకి 1, ఓహెచ్కి 1, ఎస్సీ గ్రూప్ 1కి 1, ఎస్సీ గ్రూప్ 2కి 1, ఎస్టీకి 1, ఇట్లా పోస్టింగ్ అనేటువంటిది వేయడం జరిగిందనమాట అండి. అతి తక్కువ పోస్టులు అనేటువంటిది మనం చూసినట్లయితే కనుక అతి తక్కువ పోస్టింగ్ వచ్చేసి జగిత్యాలకి రావడం జరిగిందనమాట అండి. కేవలం ఒకటి పోస్టు, అది కూడా ఓసీ క్యాండిడేట్కి వేయడం జరిగిందనమాట అండి. ఇక తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరికి వచ్చేసి 2 పోస్టులు వేయడం జరిగిందనమాట అండి. ఓసీకి 1 పోస్టు, ఎస్సీ గ్రూప్ 2కి 1 పోస్టు, ఈ రకంగా సాగ్రిగేషన్ అనేటువంటి చేయడం జరిగిందనమాట. మీరు ఏ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి వారు అనేటువంటిది మీరు ఇందులో చూసుకోండి. మీ పోస్టులు అనేటువంటిది ఇందులో మీరు చూసుకోండి. ఎందుకంటే నేను ప్రతిదాని వివరణ చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే కనుక చాలా లెంత్ అనేటువంటిది, వీడియో లెంత్ అనేటువంటిది లాంగ్ అయిపోతుంది. కాబట్టి మీ డిస్టిక్ మీకు సంబంధించిన పోస్టులు అనేటువంటిది మీరు చూసుకుని మీరు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే కనుక మీరు దీనికి అప్లై చేసుకోండి. ఇప్పుడు పోస్టులు అయిపోయినాయి కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేటువంటిది ఇప్పుడు మీకు చూపిస్తానమాట అండి. అంటే ఎన్ని పోస్టులు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటిది, అలాగనే మీ ఏజ్ క్రైటీరియా ఏంటి అనేటువంటిది ఇక్కడ మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. సో ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో కంపల్సరీగా బ్యాచిలర్ డిగ్రీ పొంది ఉండాలని చెప్పేసి తెలపడం జరిగిందనమాట అండి. అయితే వారికి మినిమం 65% మార్క్స్ అనేటువంటిది ఓసీ క్యాండిడేట్స్కి, 60% మార్క్స్ అనేటువంటిది బీసీ క్యాండిడేట్స్కి, 55% మార్క్స్ అనేటువంటిది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అడగడం జరిగింది అనమాట అండి. అలాగనే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేటువంటి వారికి కంపల్సరీగా వారి చేతుల్లో డిగ్రీ ఉండాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. అంటే ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి వారు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ కాదు, ఫైనల్ సెమిస్టర్ చదువుతున్నటువంటి వారు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ కాదని చెప్పి తెలపడం జరిగింది. అలాగనే ఎంఎస్ ఆఫీస్ నాలెడ్జ్ అనేటువంటిది కంపల్సరీగా మ్యాండేటరీగా ఉండాలని చెప్పి తెలపడం జరిగింది. అయితే ఈ 123 పోస్టులకు గాను లేకపోతే 111 పోస్టులకు గాను అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారి యొక్క ఏజ్ క్రైటీరియా చూసుకున్నట్లయితే కనుక 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే 25 సంవత్సరాలు పైబడి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అయితే బీసీస్కి చూసుకున్నట్లయితే కనుక 3 సంవత్సరాల వెసులుబాటు, అంటే 33 సంవత్సరాలు వేయడం జరిగింది. ఎస్సీఎస్టీ వారికి 5 సంవత్సరాలు, అంటే 35 సంవత్సరాలు అనేటువంటి ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది వర్తించడం జరిగింది అనమాట అండి. అయితే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకున్నటువంటి వారు కంపల్సరీగా తెలుగు అండ్ తెలంగాణ వచ్చినటువంటి వారు ఉండాలి. అలాగనే నేటివ్ స్టేట్ తెలంగాణ అయినటువంటి వారు మాత్రం మీకు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట అండి. మీకు పోస్టింగ్ అనేటువంటిది 20 days ఇన్ మంత్లో మీకు టూర్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అంటే
మీకు దీనికి సంబంధించిన రిక్వైర్మెంట్ అనేటువంటిది తెలపడం జరిగింది అనమాట అండి. పోస్టింగ్ అనేటువంటిది ఎంఆర్ఓ అలొకేట్ చేస్తారు. నెక్స్ట్ నేచర్ ఆఫ్ జాబ్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక నెదర్ గవర్నమెంట్ జాబ్ నార్ పర్మనెంట్ జాబ్ అనమాట అండి. ఇది కాంట్రాక్ట్ బేసిస్ మీద రన్ అవుతుంది. ఇది మీరు యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ బట్టి మీ టెన్యూరెన్స్ అనేటువంటిది పెంచడం జరుగుతుంది అనమాట అండి. సో మీకు పేమెంట్ చేసుకున్నట్లయితే కనుక 35,000 అనేటువంటిది మీకు మంత్లీ శాలరీగా మీకు వేయడం జరుగుతుంది అనమాట అండి. 35,000 అనేటువంటిది వేయడం జరుగుతుంది అనమాట అండి. శాలరీ అనేటువంటిది బ్రేకప్ చేసుకున్నట్లయితే కనుక మీ యొక్క గ్రాస్ శాలరీ వచ్చేసి 21,600 ఉంటుంది. ఫిక్స్డ్ ట్రావెల్ అలవెన్సెస్ ఎఫ్టీఏ చూసుకున్నట్లయితే కనుక 3,500 నుంచి 4,000 వరకు ఉంటుంది అనమాట అండి. అడిషనల్ అలవెన్సెస్ వచ్చేసి 2,500 ఉంటుంది. వేరియబుల్ పే వచ్చేసి 2,160 ఉంటుంది. వెహికల్ మెయింటెనెన్స్ వచ్చేసి 700 రూపీస్ ఉంటుంది. డైలీ అలవెన్సెస్ వచ్చేసి 3,500 అప్రాక్స్గా ఉండడం జరుగుతుంది అనమాట అండి. టోటల్గా 33,960 అనేటువంటిది పర్ మంత్గా మీకు ఎన్యుమలెంట్గా వస్తుంది అనమాట. అంటే ఇది కాంట్రాక్చువల్ బేసిస్ మీద ఉంటుంది కాబట్టి మీకు శాలరీ కింద మీకు ఇది రాదు, ఎమాల్మెంట్ కింద రావడం జరుగుతుంది అనమాట అండి. మీకు మంత్లీ ఈ పేమెంట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. అయితే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారు చూసుకున్నట్లయితే కనుక ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ చేసుకోవాలన్నమాట అండి. ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ వారికి, పీడబ్ల్యూడీ బీడీ వారికి 770 రూపాయలు ఉంటుంది. అదర్ దెన్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ కేటగిరీ వారికి 885 రూపాయలు అనేటువంటిది ఉంటుందన్నమాట అండి. ఇంక్లూడింగ్ జిఎస్టీ ఛార్జెస్ ఉంటుందన్నమాట అండి. అయితే ఈ పోస్ట్కి అప్లై అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి అప్లై చేసుకున్నటువంటి వారికి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే కనుక ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేటువంటిది కండక్ట్ చేస్తారనమాట అండి. ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినప్పుడు మీరు చూసుకున్నట్లయితే కనుక టోటల్గా 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. 90 మినిట్స్ అంటే 1.5 hour అనేటువంటిది డ్యూరేషన్ అనేటువంటిది వీరికి ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. సో ఇందులో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్ ఇంక్లూడింగ్ బ్యాంకింగ్ అవేర్నెస్ అనేటువంటిది అడగడం జరుగుతుంది అనమాట అండి. ఈచ్ టాపిక్ వచ్చేసి అంటే 4 టాపిక్లు వచ్చేసి 25 మార్క్స్, 25 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్స్ అనమాట అండి. టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అనేటువంటిది ఉంటుంది. 1.5 hour డ్యూరేషన్ అనేటువంటిది ఉంటుంది. అయితే మీరు రాంగ్ ఆన్సర్ చేసినట్లయితే కనుక పెనాల్టీ 1/4 అనేటువంటిది ఉంటుంది. లేకపోతే 25% మార్క్స్ అనేటువంటిది కట్ ఆఫ్ చేయడం జరుగుతుంది అనమాట అండి. అంటే ఒక క్వశ్చన్కి వచ్చేసి 0.25 మార్క్స్ అనేటువంటిది కట్ ఆఫ్ చేయడం జరుగుతుంది అనమాట అండి మీ నెగిటివ్ పెనాల్టీ రాంగింగ్కి. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే కనుక బ్యాంకింగ్ ఎగ్జామ్ లాగానే ఉంటుంది అనమాట అండి. సో ఇందులో చూసుకున్నట్లయితే కనుక మీ యొక్క స్కోర్ని బట్టి మీ యొక్క జాబ్ అనేటువంటిది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది అనమాట అండి. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక మీ యొక్క ఇండివిజువల్ స్కోర్, టోటల్ స్కోర్ మీద మీకు కాల్ లెటర్ అనేటువంటిది వేయడం జరుగుతుంది అనమాట అండి. దాన్ని బట్టి మీరు పర్ఫార్మెన్స్ బేస్ మీదుగా మీకు జాబ్ అనేటువంటిది వేయడం జరుగుతుంది అనమాట. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, వరంగల్ అనేటువంటిది డిస్ట్రిక్ట్స్ అనేటువంటిది ఎగ్జామినేషన్ సెంటర్స్గా మీకు వేయడం జరిగింది అనమాట అండి. మీరు ఎలా అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే కనుక డైరెక్ట్ మీరు శ్రీనిధికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి మీరు వెళ్ళొచ్చు అనమాట అండి. మీకు ఈ రకంగా అఫీషియల్ వెబ్సైట్ అనేటువంటిది శ్రీనిధి అనేటువంటిది ఉంటుంది. ఇందులో క్యారియర్స్లోకి వెళ్ళి అదర్స్లోకి వెళ్ళి క్యారియర్స్ అనేటువంటిది మీరు క్లిక్ చేస్తే మీకు ఈ రకంగా పేజ్ అనేటువంటిది ఓపెన్ అవడం జరుగుతుంది. ఇందులో అప్లై అనేటువంటి దాన్ని మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ రకంగా పేజ్ అనేటువంటిది ఓపెన్ అవడం జరుగుతుంది అనమాట అండి. ఇక్కడ మీరు న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి క్లిక్ చేసుకున్నట్లయితే కనుక మీకు ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉంటుంది. ఫోటో అండ్ సిగ్నేచర్ డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్, పేమెంట్స్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. మీ బేసిక్ ఇన్ఫర్మేషన్లో మీ పేరు అనేటువంటిది అడగడం జరుగుతుంది. మీ మొబైల్ నెంబరు, తర్వాత మీ మెయిల్ ఐడి అడగడం జరుగుతుంది. సెక్యూరిటీ కోడ్ తోటి మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్ అయిపోతుంది. తర్వాత మీ ఫోటో, సిగ్నేచర్, డీటెయిల్స్ అనేటువంటిది ఇవ్వాలన్నమాట. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్లయితే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే దీనికి సంబంధించినటువంటి వీడియో కూడా నేను మీకు పూర్తిగా మీకు చేయడం జరుగుతుంది అనమాట అండి. అయితే ఈ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ముందు మీరు దగ్గర ఉండాల్సినటువంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనేటువంటిది ఇక్కడ మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఫోటోగ్రాఫ్ అనేటువంటిది ఉండాలి. 4.5 సెంటీమీటర్ ఇంటూ 3.5 సెంటీమీటర్స్. సిగ్నేచర్ అనేటువంటిది బ్యాక్ ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అనేటువంటిది ఉండాలి. వైట్ పేపర్ మీద హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేటువంటిది ఉండాలన్నమాట అండి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్లో చూసుకున్నట్లయితే కనుక మీరు ఇక్కడ ఇచ్చినటువంటి డీలో ఇచ్చినటువంటి ఇది రాయాలన్నమాట అండి. ఐ క్యాండిడేట్ నేమ్ hereby declare that all information submitted by me in the application form is correct, true and valid. I will present the supporting documents as and when required అనేటువంటిది మీరు రాయాలన్నమాట అండి. క్యాపిటల్ లెటర్లో డిక్లరేషన్ అనేటువంటిది రాయకూడదని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట అండి. సో తర్వాత మీరు శ్రీనిధి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది ఫిల్అప్ చేసుకోవాలన్నమాట. సో ఇంతకీ ఈ అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అని మనం చూసుకున్నట్లయితే కనుక సో ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం జరిగింది అనమాట అండి. 3 days ముందు స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ ఎండింగ్ వచ్చేసి 29 అంటే
మనకి టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 20 డేస్ అనేటువంటిది ఆన్లైన్ అప్లికేషన్కి ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఇప్పటి నుండి చూసుకున్నట్లయితే కనుక మరొక 17 రోజులు అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి. సో డేస్ ఎక్కువ అవుతున్న డేస్ ఇంకా చాలా ఉన్నాయి కదా అని చెప్పేసి మీరు ల్యాగ్ అనేటువంటి చేయకుండా వెంటనే మీరు అప్లై చేసుకున్నట్లయితే కనుక సిస్టంలో వచ్చే ఎక్కువ మంది అప్లై చేసుకుంటున్నప్పుడు వచ్చేటువంటి లేటెన్సీ కానీ లేకపోతే ల్యాగింగ్ అనేటువంటిది రాకుండా మీరు ఈజీగా అప్లై చేసుకోవడానికి, ఎందుకంటే చాలామంది లేట్గా అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళకి మిగతాదంతా నార్మల్గా ఉంటుంది, కానీ ఫీ పేమెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ కట్ అయిపోతాయి, కానీ వాళ్ళకి మాత్రం ఏ విధమైనటువంటి ప్రాసెస్ అనేటువంటి చూపేది. వారికి ఇది చాలా హెక్టిక్గా ఉంటుందన్నమాట, ఎందుకంటే అమౌంట్ కట్ అయిపోతుంది కానీ వాళ్ళకి రాదు. కాబట్టి సో ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ముందే అప్లికేషన్ చేసుకున్నట్లయితే కనుక మీకు ఎంతగానో యూజ్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి శ్రీనిధి నుంచి వచ్చినటువంటి అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు సంబంధించినటువంటి 123 ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ గురించి మరొక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేటువంటి చేయండి. థ్యాంక్స్ for watching the video. Have a nice day. All the best for your exams. Bye.